తన కాలిగోటికి సరితూగని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో జోక్యం చేసుకుని సిగ్గుచేటని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై రాహుల్ గాంధీకి రాయడంపై ఫైర్ అయ్యారు. ఇక అదేవిధంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టు తీర్పునకు కట్టుబడి ఉందని, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తన పని తాను చేసుకుంటూ పోతుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. చేసినావు, తెలంగాణలో మోసం చేసిరు మీ పార్టీ అని బొంద పెడితే ఆయన రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తారు. మొన్న పోయిన నెల ఒకసారి రాస్తే మేము ఆల్రెడీ సిఎల్పిలో కౌంటర్ ఇచ్చినాం. మళ్ళీ నిన్న కాక మొన్న మళ్ళీ ఒక సెకండ్ లెటర్ రాసిండు. ఆయన మాట్లాడతాడు రాజ్యాంగం గురించి, ఆయన మాట్లాడతాడు పార్టీ విలీనం గురించి. దాని గురించే ఈ ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాం. నీకు అంతకు ముందు కాంగ్రెస్ పార్టీని 2014 లో కానీ 2018 లో కానీ దాదాపు 25-30 మందిని చేర్చుకున్నప్పుడు నీకు లెటర్ రాసే దమ్ము ధైర్యం ఎక్కడ పోయింది? పెన్ను లేదా, పెన్నులో ఇంకు లేదా? అంటే నీకు అప్పుడు నీ భాషను చూస్తే భయమా? ఇప్పుడు ఎందుకు రాస్తున్నావు? అసలు నీకు ఆ నైతిక విలువలే నీకు లేవు. నీ పార్టీ